నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. కొత్త బిల్లు ఇంట్రడ్యూస్ అయింది కాంగ్రెస్‌లో. ఇక సినిమా హాల్‌లో సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. అట్లనే ఇది కూడా బిల్స్ అయితే ఇంట్రడ్యూస్ అవుతున్నాయి ఇమిగ్రేషన్ మీద. ఎగ్జైల్ యాక్ట్ అని, తర్వాత ఇంకోటని, ఏవో రకరకాల బిల్స్ అయితే వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఇవన్నీ పాస్ అయ్యేటువంటి బిల్స్ కాదు. కాకపోతే ఏంటంటే జనరల్‌గా ఇలాంటి బిల్ ఏదైనా ఇంట్రడ్యూస్ అయింది అనగానే ఎంబటే సోషల్ మీడియాలో విపరీతమైన పానిక్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో మెయిన్ యూఎస్ఏలో ఉండే వాళ్ళకి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇలాంటి రోజు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు పెద్ద చూసి చూడనట్టు పోతారు. కానీ ఇక ఇండియాలో తెలుసు కదా, మన మీడియా ఇంక అయిపోయింది ఇక హెచ్1 వాళ్ళు సర్దుకున్నారు, తట్టబుట్ట తీసుకున్నారు, వచ్చేస్తున్నారు అని చెప్పేసి హడావిడి చేస్తుంటారు. దాంతో ఇండియాలో ఉండే పేరెంట్స్, ఫ్యామిలీస్ వీళ్ళంతా ప్యానిక్ అయిపోతుంటారు. సో యాక్చువల్గా అయితే వీడియో చేయడం కూడా జనరల్గా వేస్ట్. ఎందుకంటే పోయినసారి నేను ఇట్లా బిల్ ఏదో ఇంట్రడ్యూస్ అయిందన్న వీడియోకే కామెంట్స్ విపరీతంగా వచ్చినాయి. అవ్వదు సార్, ఇవి అవ్వకపోవు, ఎందుకు సార్ టైం వేస్ట్ ఇట్లాంటి వీడియోలని. కాకపోతే నాకు 2-3 కామెంట్లు వచ్చినాయి అనమాట. సార్ ఏదో వచ్చిందట కదా బిల్లు, చేయండి అది ఇదంటే. ఎందుకంటే నా ఛానల్ పేరెంట్స్ కూడా ఫాలో అవుతారు కాబట్టి జనరల్గా టెన్షన్ పడుతూ ఉంటారు కదా ఇండియాలో, అమెరికాలో ఉండే వాళ్ళ పిల్లల గురించి. సో అందుకని చెప్పేసి పర్టికులర్ వీడియో చేస్తున్నా. అయితే ఏంటంటే ఈ బిల్లు పాస్ అవుతుందా అవ్వదా పక్కన పెడితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. స్పెసిఫిక్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఇంతకు ముందు ఉన్న బిల్స్లో లేవు. ఇంతకుముందు ఏంటంటే H1B పాస్ చేసేయాలి, కొన్ని రోజులు ఆపేసేయాలి, తర్వాత మళ్ళీ మనం రీథింక్ చేయాలి, తర్వాత సో అట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అంటే అమెరికన్ లోకల్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని ఆప్షన్స్ దాంట్లో ఉన్నాయి. కానీ దీంట్లో పెట్టినటువంటి పాయింట్స్ మాత్రం చాలా పవర్ఫుల్ పాయింట్స్. అయితే ఏంటంటే దీనివల్ల డిసడ్వాంటేజెస్, కొంత ప్రెషర్ అనేది కంపెనీస్ మీద బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అందులో ఏం పాయింట్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి ఇప్పుడు మనకి జనరల్గా 65,000 ప్లస్ 20,000 స్టూడెంట్స్ ఉంటాయి కదా. సో ఆ 20,000 స్టూడెంట్స్ ఇది పక్కన పెడిస్తే ఈ 65,000 లాటరీ వీసాలు ఏమైతే ఉన్నాయో దాన్ని 25,000కి తగ్గించాలి. దాంతోపాటు లాటరీ సిస్టము వేజ్ బేస్డ్ సిస్టమ్ చేయాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రెసెంట్ ఇయర్ అదే జరిగింది కదా, వేజ్ బేస్డ్ ప్రకారమే లాటరీ సిస్టమ్ వచ్చింది. కాకపోతే ఈ పర్టిక్యులర్ ఈ బిల్లులో ఉన్నటువంటిది రీజన్ ఏంటి అంటే ఇంకా అసలు లాటరీ అనేది వద్దు, ఇంకా సెలక్షన్ ఉండొద్దు. నీకు ఇంత జీతం ఉంటే నీకు H1 వస్తుంది, లేకపోతే రాదనమాట. అంటే ఇది ఒక రకంగా గుడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు లాటరీలో కూడా మొన్న కూడా ఏం జరిగింది, రీసెంట్గా నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు, జాబులు లేని వాళ్ళందరూ కూడా దొంగ పేరోళ్ళు పెట్టి మళ్ళీ H1 అప్లై చేశారంట. ఇంకా ఇన్ని జరిగినా మనమైతే ఫ్రాడ్స్ని మాత్రం కంటిన్యూ అయితే చేస్తూనే ఉన్నాం. జాబ్ లేకపోయినా H1. జెన్యున్గా జాబ్ ఉంది సార్ నాకు, కానీ నా లాటరీలో నాది పిక్ కాలేదు అని. ఇలా అన్యాయం ఎవరికైతే జెన్యున్గా జాబ్ ఉన్న వాళ్ళకి జరుగుతుందో ఈ పర్టికులర్ వేజ్ బేస్డ్ రూల్ కనుక పెడితే ఇంకా లాటరీ లేదు, ఏం లేదు. మీకు 65,000 అప్లికేషన్లు ఉన్నాయి. 65,000 అప్లికేషన్లో హైయెస్ట్ శాలరీ ఉన్న వాళ్ళందరికీ మేము 65,000 ఇచ్చుకుంటూ వస్తాము, లోయెస్ట్ శాలరీస్ ఉన్న వాళ్ళందరినీ తీసేస్తాము అని. టాలెంట్ ఉన్నవాడు మాత్రం పక్కా సెలెక్ట్ అవుతాడు. తర్వాత ఎంప్లాయర్స్ సర్టిఫై చేయాలన్నమాట. జనరల్గా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి ప్రూవ్ చేయాలి కదా, మనము ఈ H1B అప్లై చేయాలంటే నాకు ఈ పర్టికులర్ స్కిల్కి నాకు ఎవరు దొరకలేదు అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సర్టిఫై చేసుకొని ఒక లెటర్ తెచ్చుకోవాలి. తర్వాత మినిమం వేజ్ లెవెల్ వచ్చేసి $2,00,000. ఇప్పుడు ఈ మెయిన్ 200,000 ఉంటేనే మీకు H1 అన్నారనుకోండి, ఆల్మోస్ట్ సగం ఎగిరిపోతారు అనమాట. చాలా వరకు మెయిన్ ఇప్పుడు ఎంత 60-70లకు పనిచేసే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ జాబ్స్ చేయడం లేదు. అందరికీ నచ్చేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే కొన్ని మంచి గుడ్ థింగ్స్ ఉన్నాయి ఈ బిల్లులో. మల్టిపుల్ జాబ్స్ చేయడానికి లేదు, ప్లస్ స్టాఫింగ్ కంపెనీస్, కన్సల్టింగ్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి కంపెనీస్లో ప్లేస్ చేయడానికి ఇక కాంట్రాక్టింగ్ వరల్డ్ అనేది ఉండదు అనమాట. ఇక డైరెక్ట్గా ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీలో జాబ్ ఉంది అంటే ఆ కంపెనీలో H1 చేసుకోవాలి, అదే కంపెనీలో పనిచేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం కన్సల్టెంట్ ద్వారా వెళ్తాము, ఎక్కడో వేరే చోట జాబ్ చేస్తుంటాం. తర్వాత ఒక దీంట్లో ఉన్నటువంటి దాంట్లో ఒక బిగ్గెస్ట్ బ్యాడ్ ఆప్షన్ ఏంటంటే ఇంకా H1 డిపెండెన్స్ రావడానికి లేదు. H1 EAD పక్కన పెట్టారు, అసలు నో డిపెండెన్స్ అనమాట. దీని రూల్ ప్రకారం ఏంటంటే ఎవరైనా H1 వీసా మీద వస్తున్నారు అంటే వాళ్ళు రావాలి, ఒక 3 years మీకు వర్క్ ఉంటే చేసుకోవాలి, 3 years తర్వాత వెళ్ళిపోవాలి యాజ్ ఏ బ్యాచులర్. ఇంకా డిపెండెన్స్, పిల్లల్ని తీసుకురావడము అవన్నీ ఇక ఉండవు. తర్వాత ఇంకా OPT, స్టెమ్ OPT ఇంకా క్లోజ్, ఇంకా అవి లేవు. ఈ నెక్స్ట్ ఎవరైనా మాస్టర్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ H1 అప్లై చేసుకోవటము. ఇప్పుడు ఒకవేళ అది కనుక లిమిట్ చేశారనుకోండి, ఆ 20,000 25,000 ఆ లిమిట్ ప్రకారం మీరు H1 వస్తే అప్లై చేసుకోండి. ఇక లాటరీ కూడా ఏముండదు. ఇక మాస్టర్స్ అయిపోయింది, మీరు H1 అప్లై చేసుకోండి, మీకు ఒక 3 years H1 ఇస్తారు, మీరు జాబ్ చేసుకోండి, 3 years తర్వాత వెళ్ళిపోండి, ఇంకా కథం. ఇంకా మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ అనేది ఉండదు అనమాట. సో ఇవి మెయిన్ దాంట్లో తీసుకొచ్చేటువంటి రూల్స్.
ఎవరైనా సరే టెంపరరీ వీసానే. అంటే ఇక ఇప్పుడు గ్రీన్ కార్డు ట్రాన్సిషన్ కూడా ఉండదు, అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద రూల్ అనమాట. ఇప్పుడు మీరు H1B వీసా మీద ఉన్నారనుకోండి, మీకు 3 years సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 3 years తర్వాత ఇంకా మీరు వెళ్ళిపోవాలి, నో మోర్ ఎక్స్టెన్షన్స్. అలాగా దీంట్లో ఈ బిల్లులో పెట్టినటువంటి రూల్స్ అనమాట. మరి ఇది ఒకవేళ పాస్ అయితే ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా అంటే, ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ప్రజెంట్ వీసా మీద ఉండి వర్క్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. కానీ ఒకవేళ బిల్లు పాస్ అవుతే, అది అవుద్దో లేదో పక్కన పెడితే, ఒకవేళ బిల్లు పాస్ అవుతే ఎవరైనా సరే ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు కానీ, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్కి వెళ్ళినప్పుడు కానీ కంపల్సరీ ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ బిల్లు స్ట్రిక్టర్ కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి. అంటే కంపెనీస్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ కన్సల్టింగ్ని బ్యాన్ చేసేస్తారు కదా, కన్సల్టింగ్ బ్యాన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు చాలామంది మోర్ దెన్ 80% కన్సల్టెంట్ మీద ఉన్న వాళ్ళు స్ట్రిక్టర్ కంప్లైంట్స్ వాళ్ళు చూపించుకొని తెచ్చుకోవాలి. అంటే నాకు ఈ పర్సన్ ఈ స్కిల్కి కావాలి అని చెప్పి చూపించుకొని తెచ్చుకోవాలి కాబట్టి ఇంక అంత స్ట్రిక్టర్ కంప్లైంట్స్ మీద H1 ఎక్స్టెన్షన్స్ అయితే ఖచ్చితంగా రావు. దీనికి వచ్చేసి ఒక 7 కాంగ్రెస్ మెన్లు సపోర్ట్ చేశారనమాట. అంటే బిల్లు కాంగ్రెస్లో పెట్టారు. జనరల్గా రూల్ ప్రకారం ఏంటంటే ఇంకా వాళ్ళ దగ్గర ఒకవేళ అందరూ సపోర్ట్ చేసి పాస్ అయినా సెనేట్లో పాస్ అవ్వదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు H1B వీసాని టెంపరరీ కంప్లీట్ బ్లాక్ అన్నారనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు ఇండియా నుంచి H1B వీసా మీద రావాలనుకుంటున్న వాళ్ళు రాలేకపోతున్నారు. దానివల్ల కొంచెం లోకల్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే వచ్చిందిలే కానీ, బట్ అసలు H1Bనే ఇవ్వద్దు అంటే ఇప్పుడు వీళ్ళకి కూడా రాదు. మాస్టర్స్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇంకా H1B ఇవ్వకూడదు అన్నప్పుడు క్యాప్ ఎగ్జామ్ట్లో రాదు, క్యాప్ అవుట్ ఆఫ్ ఇది దీంట్లో రాదు, లాటరీలో రాదు. లాటరీ కూడా తీసేస్తే ఇంకా H1 వాళ్ళు అనేవాళ్ళు ఇంకా బ్లాక్ అయిపోతారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇండియా వెళ్ళిపోతారు. సో ఈ బిల్లు పాస్ అవుతుందా అంటే అస్సలు కాదు. ఎందుకంటే సెనేట్లో ఖచ్చితంగా కాదు. అది అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. ప్రెసిడెంట్ సంతకం దాకా వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి బయటకు రావాలి. ఇక్కడ అవ్వదు. పాస్గా దానికి ఎందుకు బిల్లులు పెడతారు అంటే, ఇంతకుముందు ఎగ్జైల్ యాక్ట్ అని పెట్టారు, తర్వాత ఇంకోటి అని పెట్టారు. సో ఇది ఇప్పుడు H1B అబ్యూస్ యాక్ట్ అని ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెడతారు అంటే జనరల్గా కొంత ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఎక్కడ అంటే కంపెనీస్ మీద ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఏ కంపెనీ అయినా కానీ, ఏ బిజినెస్ అయినా కానీ, ఎవరైనా కానీ పైన వాళ్ళకు ఉండేది ఏంటంటే గవర్నమెంట్ అనేది ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు కూడా గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలి, గవర్నమెంట్ తోటి డీలింగ్స్ ఉంటాయి, గవర్నమెంట్ తోటి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ బిల్లులో ఇంకో లైన్ కూడా వాళ్ళు యాడ్ చేసింది ఏంటంటే, ఫెడరల్ కంపెనీ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉంటాయో వాటిల్లో అసలు H1 వాళ్ళని కంప్లీట్గా అసలు తీసుకోకూడదు అనేది కూడా ఒక ఇది ఉంది లాజిక్. సో ఇలాగ కంపెనీస్ కనుక ఈ ప్రెషర్ని తట్టుకోలేక ఏం చేస్తాయి అంటే తగ్గిస్తాయి. ఆల్రెడీ H1 వాళ్ళని తీసుకోవాలంటే కంపెనీస్ భయపడుతున్నాయి. ఏంటంటే ఇక ఈ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉండబట్టి నడుస్తున్నాయి. కానీ అదే డైరెక్ట్ ఇప్పుడు ఈ బిల్లులో రాసినట్టు డైరెక్ట్ కంపెనీ H1 హైర్ చేసుకుంటేనే H1 వాళ్ళకి జాబ్ ఉంటుంది, లేకపోతే లేదు అంటే కనుక అసలు ఇంకా ఆల్మోస్ట్ H1 వాళ్ళకి చాలామందికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కన్సల్టింగ్ ఫర్మ్స్ వల్లనే నడుస్తుంది H1B. మెయిన్ రీజన్ దాని వల్లనే నడుస్తుంది. కంపెనీలు ఎంతమందిని హైర్ చేసుకుంటాయండి? కంపెనీస్ అటు లోకల్ వాళ్ళని చేసుకుంటే, ఇటు గ్రీన్ కార్డ్ వాళ్ళని చేసుకుంటే, సిటిజన్స్ని చేసుకుంటే, H1 వాళ్ళని చేసుకుంటే, మెయిన్ H1 వాళ్ళు ఎక్కువ బతికేదే ఈ కన్సల్టెన్సీల మీద. పాస్ అవ్వటం అనేది హైలీ అన్లైక్లీ. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ కూడా ఎంత గవర్నమెంట్ మాట విన్నా వాళ్ళు కూడా ప్రెషర్ పెడతారు. ఎందుకంటే ఎకానమీ అంతా కానీ పెద్ద పెద్ద కంపెనీస్ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, ప్రాజెక్టులు రావాలి, గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలి, గవర్నమెంట్ రన్ అవ్వాలంటే ఈ మనీ రొటేషన్ అనేది అంతా జరుగుతూ ఉండాలి. ఓకే, సో కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లని కూడా ఒక్కొక్కసారి కార్పొరేట్ కంపెనీలు కంట్రోల్ చేస్తాయి. ప్రతి చోట కూడా ప్రభుత్వాలని కార్పొరేట్ కంపెనీలు ఖచ్చితంగా ఏదో ఒక చోట కాకపోతే ఒక చోట అయినా సరే కంట్రోల్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఫండ్స్ అవి ఇవి అన్నీ వెళ్తూ ఉంటాయి పొలిటికల్ లీడర్స్కి. సో 100% రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చిన డెసిషన్ తీసుకోవాలి అంటే 100% వర్కౌట్ కాదు అది. చచ్చినట్టు మేము డెసిషన్ తీసుకుంటున్నాం మీరు ఫాలో అవ్వాలి అంటే ఎవరు కార్పొరేట్ కంపెనీస్ చేతుల్లో పెద్ద పెద్ద లాబింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే కట్టేటువంటి బిలియన్ల ట్యాక్స్లతోనే గవర్నమెంట్లు నడుస్తుంటాయి కాబట్టి, సో ఇప్పుడు సడన్గా H1 బ్లాక్ చేస్తే కంపెనీలు అన్ని దివాలా తీస్తే ఎకానమీ అంతా డౌన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇంత స్కిల్డ్ పీపుల్ని? అమెరికాలో H1 మీద కొన్ని $1 బిలియన్ ట్యాక్స్ అనేది వస్తుంది కదా, వీళ్ళందరూ శాలరీస్ తీసుకొని, సరే ఫ్రాడ్ పక్కన పెట్టండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఒక 10% 20% ఫ్రాడ్ చేసినా మిగిలిన ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది కదా, ఆ ఎంప్లాయ్మెంట్ మొత్తం H1 బ్లాక్ చేసేసేసి ఇంకా లోకల్ వాళ్ళని ట్రైన్ అప్ చేసేసి ఏ డెవలపర్లని చేసేసి అది పాసిబుల్ కాదు. అంటే లోకల్లో టాలెంట్ లేదా అంటే ఉంది ఖచ్చితంగా ఉంది.
వాళ్ళని కాదని H1 వాళ్ళని తీసుకుంటున్నారు. ఇదైతే డెఫినెట్‌గా జరుగుతుంది. ఎందుకు అంటే చీప్ లేబర్. సో ఎప్పుడైతే ఈ సాలరీ బేస్డ్ అనేది కనుక ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందో, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఒకటి ఫెడరల్ రిజిస్టర్లో 60 డేస్ టైం పీరియడ్లో ఉంది కదా, అది 60 డేస్ అయిపోయిన తర్వాత గనక ఇంకా నెక్స్ట్ ఇంక్రీజ్ చేసినటువంటి 30% శాలరీస్ ఇంక్రీజ్ అయింది గనక, రూల్ గనక స్టార్ట్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా H1లు డెఫినెట్గా స్లో డౌన్ అవుతాయి. ఎందుకంటే ఇక H1B వీసా మీద ఉండేవాడికి 1,50,000 ఇచ్చి ఇక లోకల్లోనే పెట్టుకుంటారు. వాళ్ళు ఎందుకు ఈ హెడ్ఏక్ ఎవరు పెట్టుకుంటారు? H1 తీసుకొని గవర్నమెంట్కి ప్రూవ్ చేసి ఈ తలనొప్పి అంతా ఎందుకు పెట్టుకుంటారు? సో పోన్ అయితే కొంచెం డిఫికల్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ప్రెజర్ టాక్టిక్స్ పొలిటికల్గా రేపు మళ్ళీ వాళ్ళ ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాము అనేసి ఏదైతే ఇమ్మిగ్రేషన్కి సంబంధించిన నినాదం ఉందో దాన్ని సపోర్ట్ చేయాలి కాబట్టి మెయిన్ ఇలాంటి బిల్లులు అనేవి పెడతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.